హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఇమేజ్ టెక్. ఈరోజు మీకోసం మళ్ళీ కొన్ని అద్భుతమైన గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ గ్యాజెట్స్లో లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ గ్యాజెట్స్ చూసిన తర్వాత మీరు నిజంగా వావ్ అంటారు. మరి అటువంటి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ చూడడానికి మీరు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారని నాకు తెలుసు. సో అందుకే ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతేకాకుండా మీరు ఈ వీడియోలో ఆ గ్యాజెట్స్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చో కూడా తెలుసుకుంటారు. మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ రియల్ ఎయిర్ గ్లాసెస్. ఫ్రెండ్స్, మీరు వర్క్లో కూర్చుని టయర్డ్ అవ్వారా? సో మీరు సరదాగా మూవీకి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ గ్లాసెస్ అయితే యూజ్ చేయండి. సో ఈ గ్లాసెస్ ఏఆర్ గ్లాసెస్. సో ఈ గ్లాస్లోనే ఒక పెద్ద స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుంది వన్స్ ఈ గ్లాస్ పెట్టుకున్న తర్వాత. సో ఈ స్క్రీన్లో మీరు ఏదైనా మూవీస్ చూసినా, గేమ్స్ ఆడుకున్నా కానీ ఆ మూవీ మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టయితే మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ గ్లాసెస్లో స్క్రీన్ ఆ విధంగా ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు రియల్ లైఫ్లో మీరు ఆ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయిన ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. సో ఈ గ్లాసెస్ ఆ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీకు స్పెషల్ బిగ్ స్క్రీన్ అయితే మీ ముందు ప్రొవైడ్ చేస్తుంది. మీరు ప్రపంచాన్ని మర్చిపోయే విధంగా మీకు మూవీ వరల్డ్లోకి అయితే ఈ గ్లాసెస్ అయితే తీసుకువెళ్తాయి. సో మరి ఇటువంటి స్పెషల్ గ్లాసెస్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ అయితే దీంట్లో యూజ్ చేయడం. పోర్టల్ కార్డ్. ఫ్రెండ్స్, మనకు మొబైల్ ఎక్కువగా ఉంది. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్ని చాలా ఎక్కువగా వాడుతున్నారు. దాని ఎఫెక్ట్ బ్యాటరీస్ మీద కూడా పడుతుంది. సో మరి బ్యాటరీస్ మీద పడుతున్నప్పుడు మన ఇంట్లో ఉంటే మన మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి పవర్ అయితే ఉంటుంది. కానీ మనం ఎక్కడికైనా అవుట్డోర్లో వెళ్ళినప్పుడు మన బ్యాటరీస్ పవర్ చేయాలంటే మనం పవర్ బ్యాంక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తే సరిపోతుందంటే లేదు, దానికి కేబుల్స్ కూడా క్యారీ చేయాలి. మరి అటువంటి ఇబ్బంది లేకుండా మీ అందరి కోసం ఈ పోర్టల్ కార్డ్ అనేది వచ్చేసింది. ఈ పోర్టల్ కార్డ్లో ఆ వైర్లోనే పవర్ బ్యాంక్ అనేది ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వైర్ బయటకు తీసి మీ మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. సో దీంట్లో 8000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో మీరు ఈ పవర్ బ్యాంక్ ద్వారా ఒక ల్యాప్టాప్కి అలాగే మొబైల్కి అట్ ఏ టైం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది ఈ పవర్ బ్యాంక్ అయితే. సో మరి ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ పవర్ బ్యాంక్ మీకు కూడా కావాలనుకుంటే సో ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వింటర్ సీజన్లో లేదంటే ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచు ప్రదేశంలో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా కోల్డ్ ఫీల్ అవుతూ ఉంటాం. సో అటువంటి టైంలో మన హ్యాండ్స్ అనేవి చాలా ఎక్కువగా కూల్ ఫీల్ అవ్వి వేటిని టచ్ అయినవు. సో అటువంటి టైంలో మన హ్యాండ్స్కి హీట్ కావాలనుకుంటే ఈ బ్యాగ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. సో ఈ బ్యాగ్ మీకు హ్యాండ్స్ హీట్నెస్ కోసం అయితే స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా మీరు ఈ బ్యాగ్లో హ్యాండ్స్ పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మీ హ్యాండ్స్ అనేవి హీట్ ఫీల్ అవుతాయి. అంతేకాకుండా ఈ బ్యాగ్ని మీరు బయటికి ట్రావెలింగ్ చేసినప్పుడు యూస్ చేస్తారు కాబట్టి సో దీంట్లో మొబైల్స్ లాంటివి ఇంకా పవర్ బ్యాంక్స్ లాంటివి క్యారీ చేయడానికి కంపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీ హ్యాండ్స్కి మంచి హీట్నెస్ ప్రొవైడ్ చేసి మీ హ్యాండ్స్ కూల్ అవ్వకుండా చూసుకోవడానికి ఇది ఒక బెస్ట్ బ్యాగ్. ఈ బ్యాగ్ని మీరు డిఫరెంట్ టైప్స్లో యూస్ చేయొచ్చు. ట్రావెల్ బ్యాగ్ లాగా అలాగే స్లింగ్ బ్యాగ్ లాగా డిఫరెంట్ టైప్స్లో మీరైతే యూస్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి బ్యాగ్ మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గ్యాజెట్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. కిడ్స్ కోసం స్పెషల్గా ఈ టాయ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో కిడ్స్ ఖాళీగా ఉన్న టైంలో లేదంటే వాళ్ళు స్కూల్ లేని టైంలో సరదాగా ఆడుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్తాను. సో మనకి నార్మల్గా బాక్సింగ్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అయితే కావాలి. కానీ సరదాగా మీరు ఈ టాయ్స్తో మీరు ఆపోనెంట్ మీద బాక్సింగ్ అయితే చేయొచ్చు, అది కూడా రిమోట్ కంట్రోలర్ ద్వారా. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఈజీగా రిమోట్ కంట్రోల్ ద్వారా బాక్సింగ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది గేమ్ అయితే, మంచి ఫన్నీగా ఉంటుంది. అంతేకాకుండా మీకు డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. సో టాయ్స్కి బెలూన్స్ కూడా ఉంటాయి. మీరు ఆపోనెంట్తో ఫైట్ చేసినప్పుడు ఆ బెలూన్ బ్లాస్ట్ అయిందంటే వాళ్ళు గేమ్లో క్విట్ అవ్వాల్సిందే. సో మరి అటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి. అట్ ఏ టైం 4 మెంబర్స్ అయితే ఈ గేమ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఇటువంటి రిమోట్ కంట్రోల్ టాయ్స్ మీకు కూడా కావాలనుకుంటే, మీరు కూడా సరదాగా మీ ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఇవి బెస్ట్ టాయ్స్ అని నేనైతే చెప్తాను. సో మరి ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. పేక 4. ఫ్రెండ్స్, ఎన్గ్రేవింగ్ కోసం డిఫరెంట్ గ్యాజెట్స్ కొనవలసిన పని లేదు. ఎందుకంటే ఎన్గ్రేవింగ్ మెటల్లో చేయాలంటే ఒక గ్యాజెట్ అయితే కావాలి.
సో లేదంటే ప్లాస్టిక్ ఐటమ్స్ మీద ఎన్గ్రేవింగ్ చేయించుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ మెషిన్ అయితే యూస్ చేస్తూ వస్తారు. సో ఇప్పుడు 2-in-1 మెషిన్ అని చెప్పొచ్చు ఈ ప్యాకర్ 4. సో ఎన్గ్రేవింగ్ కోసం స్పెషల్గా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మెటల్, ప్లాస్టిక్, వుడెన్ ఐటమ్స్ మీద మీకు నచ్చిన డిజైన్ ఎన్గ్రేవింగ్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలంటే మీరు ఎన్గ్రేవింగ్ ఐటమ్స్ ప్రజెంట్ చేస్తారంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే సో మంచి డిజైన్ ప్రొవైడ్ చేయడం, అలాగే ఏదన్నా ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది డిజైన్ చేయడం, లేదంటే స్పెషల్ ఆర్ట్ వర్క్ చేయడం, అటువంటివి కేవలం ఎన్గ్రేవింగ్ ద్వారా అయితే పాసిబుల్ అవుతాయి. మరి అటువంటి లేజర్ టెక్నాలజీ ఎన్గ్రేవింగ్ మిషన్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కువగా గురక పెడుతున్నారా? మీ ఇంట్లోనే ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉండి సో వాళ్ళు మీకు నిద్ర లేకుండా చేస్తున్నారా? అయితే ఈ డివైస్ మీకు యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ చిన్న స్కోర్ డివైస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే గురక పెడుతున్నారో వాళ్ళకి ఈ డివైస్ అటాచ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా గురక అనేది రావడం ఆగిపోతుంది. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా మనం పడుకోవచ్చు. సో మరి మీ ఇంట్లో కూడా ఆ గురక వచ్చే ప్రాబ్లం ఉంటే ఈ చిన్న డివైస్ని వాళ్ళకి రికమెండ్ చేయండి. ఈ డివైస్ ఎటువంటి పవర్తో వర్క్ చేయదు, జస్ట్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే ఉంటుంది. సో ఆ డివైస్ పెట్టుకుంటే ఏదైనా ఇబ్బంది అవుతుందా అని కూడా అనుకోవాలి. ఎందుకంటే ఆ డివైస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ డివైస్ పెట్టుకుని పడుకున్న అసలు ఆ డివైస్ పెట్టుకున్నట్టే తెలియదు. సో ఆ విధంగా అయితే ఈ చిన్న డివైస్ అయితే ఉంటుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. స్క్రిబ్లర్. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వాల్ని కానీ లేదంటే ఒక రూమ్ యొక్క స్క్వేర్ మీటర్స్ కానీ మెజర్ చేయాలంటే ఎంత టైం పడుతుందో మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ చిన్న డివైస్తో మీరు ఆ వర్క్ని చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న డివైస్ మన మొబైల్కి యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన మొబైల్లో కెమెరా ఆన్ చేసి మన మొబైల్కి ఈ డివైస్ కనెక్ట్ చేస్తే మన కెమెరాలో ఏదైనా క్యాప్చర్ చేయగానే ఓ ఆబ్జెక్ట్ యొక్క మీటర్స్ మెజర్మెంట్స్ అనేది ఆటోమేటిక్గా మన మొబైల్లో చూపిస్తుంది. సో మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. చాలా యాక్యురేట్గా మనకి ఆ మెజర్మెంట్స్ అయితే షో చేస్తుంది ఈ చిన్న డివైస్తో. అంతేకాకుండా సో మనకి ఒక పాయింటర్ని ప్లేస్ చేసి అది ఎంత డిస్టెన్స్ ఉందనేది కూడా చాలా ఈజీగా లేజర్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఈ డివైస్ ఎక్కువగా సివిల్ ఇంజనీర్స్ వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్న సో మెన్సన్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అప్గ్రేడెడ్ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.